జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్బీఎస్కే పథకం కింద కంటి పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులను నమోదు చేశారు. ఈ మేరకు జిల్లాలో 45,790 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అందులో 1,797 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నేడు లాంఛనంగా 361 మంది విద్యార్థులకు అద్దాలను విడుదల చేస్తున్నట్లు జిల్లా అధికారి డాక్టర్ సిద్దప్ప వెల్లడించారు. మొదటి విడతగా లాంఛనంగా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 23 మంది విద్యార్థులకు కంటి అద్దాలను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్పలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తక ముందే విద్యార్థులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పట్ల వైద్యాధికారులు అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమాలైన నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేపట్టామన్నారు. ప్రభుత్వం ఆర్బీఎస్కే పథకం కింద విద్యార్థులకు కంటి సమస్యలు, అనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలను వైద్య నిపుణులతో గుర్తించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆరోగ్య సమస్యలను అధిగమించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం జిల్లాలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతోందని, ఇందులో భాగంగా ప్రతి మండలంలో 10వ తరగతి అనంతరం ఇంటర్, డిగ్రీ విద్యతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యాపరంగా వెనుకబడిన గట్టు, కేటిదొడ్డి మండలాల నుండి 9 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం జరిగిందని, ఒక విద్యార్థికి గద్వాల్ మెడికల్ కళాశాలలోనే సీటు లభించింది అని అన్నారు. విద్యార్థులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు సరిపోవడం లేదని ఈ సందర్భంగా ఒక విద్యార్థిని జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోగా వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అదనపు మరుగుదొడ్ల నిర్మాణం కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం మరియు ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుండి నిధులు కేటాయించి మరుగుదొడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారు, తర్వాత ఎమ్మెల్యే గారు, ఆయనకి ఎంత అభిమానం అంటే మా పాఠశాల అంటే ప్రతి చిన్న సమస్య వస్తుంది. గౌరవ ఈఓ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారికి స్వాగతం, సుస్వాగతం. చూపితో పాటు పేరుతో సహా వచ్చింది. ఇదొక్క ఫోటో చేతులు పెట్టినప్పుడు ఫోటో కనకుమార్ వచ్చిందమ్మా, కనకుమార్ అలేఖ్య తొందరగా ఖాస్ కర్ సాయి రామా देख
అల్లెక్కి వచ్చిందా? అర్పిత టీ చిన్నారి టెన్త్ క్లాస్ అమ్మ. నిలబడి ముగింపుగా మనము జనగణమనతో ముగిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే ఆర్బిఎస్కే మీకు మొత్తం డేటా చెప్పారు. మన దగ్గర ఒక 45,000 స్టూడెంట్స్కి స్క్రీనింగ్ చేస్తే ఒక 2,000 స్టూడెంట్స్కి ప్రాబ్లం గుర్తించారు. తర్వాత మళ్ళీ రీవెరిఫై చేస్తే ఒక 1,800 స్టూడెంట్స్కి మనం టోటల్గా స్పెక్టకల్స్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ 371 మెంబర్స్కి ఇస్తున్నాము. కానీ ఈ ఒక ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి, ఆర్బిఎస్కే అంటే ఏంటి, అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టారంటే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అంటే ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రొడక్టివిటీ అనేది మంచిగా చదువుకోవాలి అంటే ఫస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా చెప్పినారు. అంటే మనం ఇదంతా కూడా ప్రాబ్లం వచ్చినాక సొల్యూషన్ చూస్తున్నాం, కానీ ప్రాబ్లం రావడానికి ముందు ఏం చేయాలి అనేది కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. మనకి మంచి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. అట్లా ఉండకుండా అప్పుడు మన డాక్టర్ రోల్ వస్తుంది. సో ఈ ఒక ఆర్బిఎస్కే రోల్ ఏదంటే ఒక చైల్డ్ కంప్లీట్ డెవలప్మెంట్ కావాలంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తర్వాత ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి యంగేజ్లో ఉన్నప్పుడే, అంటే 6 years to 14 years మధ్యలో ఉన్నప్పుడే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ చేసి దానికి పరిష్కారం చేస్తే మీకు ఈ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, మీరు మంచిగా చదువుకోగలుగుతారు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన పని ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఆర్బిఎస్కే ద్వారా మీ ముందుకే వచ్చి, మీకే ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ మనమే వస్తున్నాము, గవర్నమెంటే వస్తుంది. గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇది ఓన్లీ ఐ ప్రాబ్లమే కాకుండా అనీమియా ముక్త్ భారత్ కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు చెప్పినారు. సో అనీమియా ప్రాబ్లం ఉండొచ్చు, ఐసైట్ ప్రాబ్లం ఉండొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏదంటే చిన్నగా ఉన్నప్పుడే మనకి ప్రాబ్లంలని సాల్వ్ చేసేస్తే మీరు పెద్దగా ఉన్నప్పుడు మంచిగా హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉంటేనే మనకి మీరు మంచిగా చదువుకోగలుగుతారు. కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనము దాని దృష్టిలోనే ఈ ఆర్బిఎస్కే అనే స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్ ద్వారానే ఈరోజు మీకు అందరికీ కూడా ఎంత ఇక్కడ 21 మెంబర్స్ ఇక్కడ ఎవరెవరికి ఐ ప్రాబ్లం ఉన్నాయి, ఖచ్చితంగా స్పెక్స్ అనేది వాడాలి. అది వాడితే మీకు హెడేక్ ఉండొచ్చు, లేదంటే బోర్డ్స్ కనపడకుండా ఉన్నది, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మీకు పోతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్న అదేని మీరు మనం తీసుకోవడమే కాదు, ఖచ్చితంగా మీరు షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్ అని ఉంటుంది. షార్ట్ సైటెడ్నెస్ ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ ఎప్పటికీ కూడా వాడాలి. ఎప్పుడు ఇది వాడితే లేదంటే మీకు ఐసైట్ ప్రాబ్లం అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన స్పెక్టకల్స్ని మీరు ఖచ్చితంగా వాడాలి. సో మీరు సైన్స్ కూడా చాలా పిఎంసీకి సెలెక్ట్ కాలేదు, బట్ అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు మనకి చాలా సైన్స్ కూడా చదువుకుంటున్నారు. ఈ స్పెక్స్లో కూడా చాలా టెక్నాలజీ ఉంటాయి, దానిని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి మీరు కాన్కేవ్ గ్లాసెస్, కాన్వెక్స్ లెన్సెస్ ఇవన్నీ కూడా చదువుకుంటారు. అవన్నీ చదువుకున్నది ఇప్పుడు మనం స్పెక్స్ యూజ్ చేస్తున్నామంటే అది కాన్కేవ్ గ్లాసెస్, కాన్వెక్స్ గ్లాసెస్ అంటే మీరు చదువుతున్న సైన్స్ మీరు ఓన్లీ బుక్లో చదవడమే కాదు, ప్రాక్టికల్ యూస్కి కూడా ఉంటుంది. సో అందుకోసమే మీరు కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నారా, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తున్నారా, స్పెక్టకల్స్కి ఏం లెన్స్ యూజ్ చేస్తున్నామో, మనకు ఐసైట్ ముందు వెళ్తుందా వెనక వెళ్తుందా. సో ఈ స్పెక్స్ అనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏం చదువుకుంటున్నారో ఆ చదువు అనేది ప్రాక్టికల్ యూసేజ్ ఎట్లా వస్తుంది అంటే మీరు కాన్కేవ్ కాన్వెక్స్ చదువుతారో దానికి ప్రాక్టికల్ యూసేజ్ అనేది ఈ స్పెక్టకల్స్. సో ఇట్లా ఒక ప్రోగ్రామ్ వల్ల మీరు రకరకాల ఏదైనా క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. క్యూరియాసిటీ ఉంటే మంచిగా చదువుకొని మీరు ముందు రాగలుగుతారు. అందరూ కూడా ఈ స్పెక్టకల్స్ ఫైనల్గా ఉపయోగించుకొని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 ప్రభుత్వాల ద్వారా మీకు కంటి సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వాలు కంటి సమస్యలు దూరం చేసే విధంగా, అంటే ఆ కంటి సమస్యలు ఎంతమంది కూడా చెప్పడం జరిగింది. ఆ కంటి సమస్యలు రాకుండా చేయాల్సిన బాధ్యత గురించి చెప్పడం లేదు.
ఎందుకంటే కంటి సమస్యలు అద్దాలు పెట్టుకుంటారు. ఆ అద్దాలు కామన్. అంటే జనరల్గా వారికి ఎటువంటి విటమిన్ లోపం ఉంది, ఆ విటమిన్ లోపం లేకుండా ఏ విధంగా ఆ కంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన డాక్టర్స్కి ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు అనే విధంగా చెప్పాల్సిన బాధ్యత కూడా డాక్టర్స్కి ఉంది. ఖచ్చితంగా ఆ సమస్యను దూరం చేసే విధంగా, అంటే కంటి సమస్యలు రాకుండానే కాపాడుకున్నాలా. కంటి సమస్యలు వస్తే కళ్ళద్దాలు అమ్మాయిలు పెట్టుకుంటే అంటే వాళ్ళ హెడేక్ కానీ రావడం కానీ ఇవి రకరకాలుగా ఒక్క దాంతోనే స్టార్ట్ అయ్యి రకరకాలుగా ఆ కంటి సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. యాక్చువల్ లాస్ట్ 4-6-7 years బ్యాక్ 18% ఉన్న అంటే విద్యార్థి ఇప్పుడు 41% ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. ఎందుకంటే అనూహ్యంగా ప్రతి గ్రామంలో అంత దూరంకి వెళ్ళి కేటీతోటికి వెళ్ళి ఇక్కడ రావడానికి అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువు పట్ల చదివించాలి, మా అమ్మాయిని చదివించాలనే ఉద్దేశంతో గద్వాలు కూడా పంపిస్తున్నారు. అంటే ఈరోజు చదువు ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసిపోయింది. తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అప్పట్లాగా పాతకాలంలాగా లేరు. ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో చదువుకున్నాలనే భావిస్తున్నారు. చదువు వల్ల మన చుట్టుపక్కల గ్రామాలు కానీ మనం కానీ అభివృద్ధి చెందుతాం, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చాలామంది ఈరోజు వాళ్ళు రియలైజ్ అయ్యి కూడా చదువుకు పంపిస్తున్నారు. అలా చదువు అనేది ఈ 2 మండలాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఈరోజు చాలామంది మొన్న కూడా గట్టుల ఆల్మోస్ట్ ఒక 9 మంది పైన మెడిసిన్ స్టూడెంట్స్ కూడా గద్వాల రావడం జరిగింది. వాళ్ళ గద్వాల కూడా అమ్మాయిలు ఎక్కడ కూడా దూరం పోవడం కానీ ఈరోజు నర్సింగ్ BSc ఇక్కడనే రావడం జరిగింది 3rd year. అదేవిధంగా మొన్ననే మెడికల్ కాలేజ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్ కాలేజ్ కూడా గద్వాల రావడం జరిగింది. వాళ్ళ పారామెడికల్ గురించి పెద్దగా తెలియదు చాలామందికి. అంటే చాలామంది కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ మెడిసిన్ ఇంజనీర్ అనుకుంటారు. పారామెడికల్ కూడా ఇక్కడనే స్టార్ట్ కావడం జరిగింది. పారామెడికల్లో కూడా చేసుకోవాలి, మీరు జాయిన్ అయ్యే అవకాశాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకి టెస్టులు కానీ వల్ల చేయడానికి అంటే టెక్నికల్గా మీరు అభివృద్ధి చెందడానికి పారామెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ గద్వాల్లో అన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ తప్ప అన్నీ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధి చెందడానికి మా వంతు ప్రభుత్వం ద్వారా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా గద్వాల్ అనేది గద్వాల్లో గతంలో విద్వత్ గద్వాలు ఏ విధంగా ఉందో వాళ్ళ కొంత ఇబ్బందికరమైన నడమలో కొంత పరిస్థితి బాగాలేకుండా కొంత వెనుకబడిన మాట వాస్తవం. ఇప్పుడిప్పుడే ముందరికి వెళ్తున్నాం. ఈరోజు డిగ్రీ కాలేజ్ అయితేమి, అమ్మాయిల డిగ్రీ కాలేజ్ అయితేమి, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ చాలా మటుకు రావడం జరిగింది. వాళ్ళ గురుకులాల్లో కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అమ్మాయిలకు ఎటువంటి అంటే ఎక్కడో పోయి మీ తల్లిదండ్రులు అమ్మాయిని దూరం పంపాట ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితి గద్వాల్లో జరగకూడదు. గద్వాలే ఉండి చదువుకున్నాలనే ఉద్దేశంతో మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. కొంత సమయం పట్టవచ్చు కానీ రాబో కాలంలో ఏ విద్యార్థి హాస్పిటల్లో కర్నూలు పోయేది బంద్ కావాలా, మన పిల్లలు గద్వాలు ఇచ్చి చదువుకోనికి వేరే ప్రాంతాలకు పోయి అవసరం రాకుండా గద్వాలనే అన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను మొత్తవాడిని. ఎందుకంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఒక జిల్లా అయింది, అన్ని ఫెసిలిటీస్ గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ రావడం జరిగింది, SP గారు అందరూ కూడా జిల్లాధికారులు మన ముందరనే ఉన్నారు. మనము అభివృద్ధి చేసుకునే అవకాశం లాస్ట్ 5 yearsకి వెళ్ళి వచ్చింది. ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉంది. ఒక 10-20% చేసుకోగలిగినాం. ఇంకా 70-80% ఇంకా వెనకనే ఉన్నాం. ఖచ్చితంగా రాబో ఒక 10-15 yearsలో గద్వాల్ అంటే మళ్ళీ అందరు కూడా పోటీ పడే విధంగా గద్వాల్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారంతో రాబో కాలంలో గద్వాల్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలా బాలికల స్కూల్ ఇది గర్ల్స్ హై స్కూల్. మళ్ళీ గర్ల్స్ హై స్కూల్ అనేది అంటే రాష్ట్రంలోనే ఎడ్యుకేషన్ లేకుండా ఓన్లీ గర్ల్స్ ఉండేది ఒక రాష్ట్రంలో 2nd or 3rd ఉండొచ్చు అనుకుంటాను. ఒకటేనా రాష్ట్రంలో మొట్టమొదటిది 1100 members అంటే 1100 మంది విద్యార్థులకి విద్యాబోధన చేసిన అంటే ఇక్కడ అక్కడ కూర్చున్న టీచర్స్ కానీ పైన వేదిక మీద టీచర్స్ కానీ మీకు చెప్పే అవకాశం అంటే మీకు విద్యని అభ్యసించే అవకాశం వీళ్ళకి వచ్చింది.
మీరు అందరూ కూడా ఆ గురువుల సమక్షంలో రాబోకాలంలో ఇంకా మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.